నెల్లూరు జిల్లాలో ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల పర్యటించారు. మనుబోలు మండలం అక్కంపేటలో నిర్వహించిన ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో పాల్గొన్న ఆమె వైఎస్ఆర్ కాంస్య విగ్రహాన్ని ప్రారంభించారు. అనంతరం ఉపాధి హామీ కూలీలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించిన షర్మిల ఇప్పటికీ రాజశేఖర్ రెడ్డి పేద ప్రజల గుండెల్లోనే ఉన్నారని అన్నారు. రైతులకు రుణమాఫీ చేసిన ఘనత వైఎస్ఆర్కే దక్కుతుందన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా కోట్ల మంది పేదల జీవితాల్లో వెలుగు వచ్చిందని, దేశంలో మొట్టమొదటిసారిగా ప్రారంభించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని షర్మిల తెలిపారు. మహాత్మా గాంధీ పేరుతో ఉన్న ఈ పథకాన్ని కూని చేసే చర్యలు బీజేపీ చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలు బీజేపీకి బినామీలుగా ఉన్నారన్నారని షర్మిల దుయ్యబట్టారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రధానమంత్రిగా కాంగ్రెస్ పార్టీకి చెందిన మన్మోహన్ సింగ్ గారు కేంద్రంలో ప్రధానమంత్రిగా ఉండగా వచ్చిన పథకమే ఉపాధి హామీ పథకం. ఉపాధి హామీ పనిని, ఉపాధి కరువు పనిని ఎంత నీరు గార్చారో పాలకులు అర్థమవుతుంది. ఈ ఉపాధి హామీ పని అన్నది కాంగ్రెస్ పార్టీ తెచ్చిన పథకం. పేదవాడికి అన్నం పెట్టే పథకం. పేదవాడికి ఒక గ్యారంటీ, నాకు ఉపాధి కల్పించాలి అని, నేను పని చేస్తే నాకు జీతం ఇవ్వాలి అని ఒక గ్యారంటీ పథకం ఉపాధి హామీ పథకం. కానీ ఇప్పుడు కేంద్రము ఖర్చు పెడుతున్నది దాదాపు సంవత్సరానికి 86,000 కోట్ల రూపాయలు ఉపాధి హామీ పథకం మీద ఖర్చు పెడుతున్నారు. అని ఈ డబ్బులు మొత్తము పేదవాళ్లకు పోతున్నాయి, లేకపోతే స్కాముల కింద పోతుంది. బీజేపీ పార్టీకి రావట్లేదు కదా, అందుకనే ఈ పథకాన్ని మొత్తానికే ఎత్తేయాలని చూస్తుంది ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం. ఇప్పుడు మొత్తానికే ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తొలగించేసి ఒక కొత్త చట్టం తెస్తారట. దానికి విబి గ్రామ్ అని పేరు పెడతారట. ఈ కొత్త పథకం ఇంకొక 6 నెలల్లో అమలు అవుతుందట. ఉపాధి హామీకి రాష్ట్ర ప్రభుత్వం 40% నిధులు పెట్టుకోకపోతే, ఉపాధి హామీ నిర్వీర్యం అయిపోతే ఇక కేంద్రం పెట్టుకునే 60% కూడా పెట్టుకోవాల్సిన పని ఉండదు. ఆ డబ్బులు మొత్తం కేంద్ర ప్రభుత్వం మిగిలించుకుంటుంది. ఇది వీళ్ళు చేస్తున్న ద్రోహం. ఈ చట్టానికి చంద్రబాబు గారు పార్లమెంటులో మద్దతు ఇచ్చి మళ్ళీ ఇప్పుడు కేంద్రం చుట్టూ తిరుగుతున్నారు. ఉపాధి పని కోసము మాకు డబ్బులు ఇవ్వండి అని. కేంద్రంలో మద్దతు ఇవ్వడం ఎందుకు, పార్లమెంటులో మద్దతు ఇవ్వడం ఎందుకు, ఆ తర్వాత మళ్ళీ మోడీ చుట్టూ తిరిగి అడుక్కోవడం ఎందుకు?